హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ బేబీస్ బలహీనంగా ఉండి నీరసంగా వయసుకు తగ్గ బరువు పెరగటం లేదా? అలాంటప్పుడు ఈ క్యారెట్ పొటాటో రైస్ పెట్టండి. మీ బేబీస్ వయసుకు తగ్గ బరువుతో పాటు హెల్తీగా ఉంటారు. క్యారెట్ పొటాటో రైస్ను 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి పెట్టొచ్చండి. లంచ్ టైంలో, మధ్యాహ్నం భోజనం టైంలో పెట్టండి. బేబీస్ ఇష్టంగా తింటారు. క్యారెట్ పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ముందుగానే క్యారెట్ బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వీటిని 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే రైస్ తీసుకున్నాను. రైస్ని కూడా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో బంగాళదుంప క్యారెట్ ముక్కలను ఈ రైస్ని వేసుకొని ఒక చిన్న కప్పుతో 2.5 కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, స్వీట్నెస్ కోసం కొద్దిగా పటిక వేసుకుంటున్నానండి. ఇది అయితే ఆప్షనల్ అండి. మీ పిల్లలు స్వీట్ తింటారనుకుంటే ఈ పటిక అయితే యాడ్ చేసుకోవచ్చు. మా బాబు స్వీట్గా ఉంటే తింటాడు కాబట్టి నేనైతే పటిక అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇదైతే కుక్ అయిపోయింది. దీని గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా నేనైతే గ్లాస్తో అయితే మెదుపుకుంటున్నానండి. మీ దగ్గర కవ్వం ఉంటే దాంతోనైతే మెదుపుకోవచ్చు. నాకైతే గ్లాస్ అయితే ఈజీగా ఉందని గ్లాస్తో అయితే నేను మెదుపుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. క్యారెట్ పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీ బేబీస్కి పెట్టండి, తప్పకుండా వెయిట్ గెయిన్ అనేది అవుతారండి. పొటాటో అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.